ఈ వీడియోలో నేను మీకు వివిధ రకాల ఇన్వర్టర్లను చూపిస్తాను. ఇవి స్ట్రింగ్ ఇన్వర్టర్లు, మైక్రో ఇన్వర్టర్లు, ఆప్టిమైజర్లు, ఆఫ్ గ్రిడ్ ఇన్వర్టర్లు, ఇన్వర్టర్ ఛార్జర్లు మరియు హైబ్రిడ్ ఇన్వర్టర్లు. మొదలు పెట్టండి. స్ట్రింగ్ ఇన్వర్టర్ మొదటి మరియు సులభమైనది. స్ట్రింగ్ ఇన్వర్టర్ ఇది సోలార్ ప్యానెల్స్ను ఒక లైన్ లేదా స్ట్రింగ్లో కలుపుతుంది మరియు వాటి పవర్ను ఏసీగా మారుస్తుంది. ఇది మన ఇంట్లో ఉపయోగించవచ్చు లేదా గ్రిడ్కు తిరిగి పంపవచ్చు. ఈ రకం ఇన్వర్టర్ ఇళ్లలో సాధారణం, ఎందుకంటే ఇది చవకగా ఉంటుంది మరియు సరళంగా ఇన్స్టాల్ చేయవచ్చు. దీని అంచనా జీవితకాలం సుమారు 10 సంవత్సరాలు. ఇది గ్రిడ్ టైడ్ సోలార్ పవర్ కోసం మంచి ఎంపిక. అయితే ఈ ఇన్వర్టర్ గ్రిడ్కు కనెక్ట్ అవ్వాలి. మరో లోపం షేడింగ్ ప్రభావం. స్ట్రింగ్లో ఒక ప్యానెల్ చెట్టు లేదా భవనం వల్ల షేడ్ అయితే మొత్తం స్ట్రింగ్ ఉత్పత్తి అయ్యే విద్యుత్ తగ్గిపోతుంది. ఇది ప్రతి ప్యానెల్కు సొంత ఇన్వర్టర్ లేదా ఆప్టిమైజర్ ఉన్న సిస్టంలతో భిన్నంగా ఉంటుంది. స్ట్రింగ్ ఇన్వర్టర్తో మీరు ప్రతి ప్యానెల్ గురించి తక్కువ సమాచారం పొందుతారు, ఎందుకంటే అది మొత్తం సిస్టమ్ పనితీరును మాత్రమే చూపిస్తుంది. మైక్రో ఇన్వర్టర్లు. మైక్రో ఇన్వర్టర్ ప్రతి సోలార్ ప్యానెల్ వెనక ఇన్స్టాల్ చేసే చిన్న డివైస్. ఇది సోలార్ ప్యానెల్ ఉత్పత్తి చేసే డీసీ పవర్ను ఏసీగా మారుస్తుంది. ఇది సంక్లిష్ట రూఫ్ డిజైన్లు లేదా షేడ్ ఉన్న ఇళ్లలో ఎక్కువగా ఉపయోగిస్తారు. మైక్రో ఇన్వర్టర్లలో ఒక ప్యానెల్ షేడ్ అయితే ఆ ప్యానెల్ పనితీరు మాత్రమే తగ్గుతుంది, మొత్తం సిస్టమ్ కాదు. ఇంకా ప్రతి ప్యానెల్ను వ్యక్తిగతంగా మానిటర్ చేయవచ్చు. పవర్ ఆప్టిమైజర్లు. పవర్ ఆప్టిమైజర్ ఇన్వర్టర్ కాదు, కానీ మైక్రో మరియు స్ట్రింగ్ ఇన్వర్టర్ల రెండింటి ప్రయోజనాలు ఇస్తుంది. ఇది ప్రతి ప్యానెల్కు అటాచ్ అవుతుంది. మాక్సిమం పవర్ పాయింట్ ట్రాకింగ్తో ప్యానెల్ అవుట్పుట్ను పెంచుతుంది. షేడ్ లేదా మట్టితో ఉన్న ప్యానెల్ పనితీరు మాత్రమే ప్రభావితమవుతుంది. ఇది మైక్రో ఇన్వర్టర్ల కంటే చౌకైన ఆప్షన్. ఇవి స్ట్రింగ్ ఇన్వర్టర్తో కలిసి పనిచేస్తాయి. ఆఫ్ గ్రిడ్ ఇన్వర్టర్లు. ఆఫ్ గ్రిడ్ ఇన్వర్టర్ గ్రిడ్పై ఆధారపడదు. ఇవి బ్యాటరీలు లేదా సోలార్ ప్లస్ బ్యాటరీల కలయికతో పనిచేస్తాయి. వ్యాన్లు, బోట్లు, క్యాబిన్లు, ఆఫ్ గ్రిడ్ ఇళ్ల కోసం బెస్ట్. బ్యాటరీలు ప్లస్ ఛార్జ్ కంట్రోలర్ తప్పనిసరి. సిస్టమ్ సరైన సైజింగ్ చాలా ముఖ్యం. ఇన్వర్టర్ ఛార్జర్లు. ఇన్వర్టర్ ఛార్జర్ అనేది ఇన్వర్టర్ ప్లస్ బ్యాటరీ ఛార్జర్ కలిపిన డివైస్. కొన్ని మోడల్స్ గ్రిడ్ లేదా జనరేటర్తో బ్యాటరీలను ఛార్జ్ చేస్తాయి. ఆర్వీలలో ఇవి చాలా ప్రాచుర్యం. పవర్ అవుటేజ్ సమయంలో ఆటోమేటిక్గా బ్యాటరీ పవర్కు మారుతాయి. హైబ్రిడ్ ఇన్వర్టర్లు. హైబ్రిడ్ ఇన్వర్టర్ ఇన్వర్టర్, ఛార్జర్ ప్లస్ ఛార్జ్ కంట్రోలర్ అన్నీ కలిపిన డివైస్. సెటప్ సులువు, వైరింగ్ తక్కువ, స్పేస్ సేవ్ అవుతుంది. విడిగా 3 డివైస్లు కొనడం కన్నా చౌకగా పడుతుంది.